సార్ టైగర్ ఇది సార్ ఒక సెకండ్ సార్ 1 మినిట్ సార్ 1 మినిట్ ఓకే సార్. ఈరోజు మనం జాతీయ పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు ఏ విధంగా మనం ఈ నియోజకవర్గం ప్లాన్ చేసుకోవాలి. 1982 మార్చి 29వ తారీఖున విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు పెట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే మన ప్రయాణం 44 సంవత్సరాలు పూర్తయింది. ఈ 44 సంవత్సరాల్లో చాలాసార్లు అధికారంలో ఉన్నాం, మనం చాలాసార్లు ప్రతిపక్షంలో కూడా ఉన్నాం. అధికారంలో ఉంటే ప్రభుత్వాన్ని ఉపయోగించి ప్రజలకి పనిచేయడం, ప్రతిపక్షంలో ఉంటే ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పరిష్కరించడం. ఈ పథకాలు చేయడమే కాదు, దీనికి సమాంతరంగా అభివృద్ధి కూడా చేశాం. పోలవరం ఛాలెంజ్ చేసి చెప్పారు. 2027 మార్చి 31కి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. ఎప్పటి నుంచో కొన్ని నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేసింది, కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ పోటీ చేసింది, ఎక్కువ నియోజకవర్గాల్లో మనం పోటీ చేశాం. జనసేన పోటీ చేసి ఎమ్మెల్యేలు అయ్యారు. అక్కడ మన పార్టీకి ఒక బాధ్యత పెట్టుకోవాలి. అందుకే జాతీయ పార్టీ అధ్యక్షులు, వర్కింగ్ పార్టీ అధ్యక్షులు ఒక నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు లేని దగ్గర అందరి అభిప్రాయాలు తీసుకొని సామాజిక బాధ్యత తీసుకొని ఒక ఇన్ఛార్జికి పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఈరోజు మేము ఇక్కడికి వచ్చాము. అందరూ అభిప్రాయాలు తీసుకుంటాం. ముందు అసలు బాధ్యత తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు పేర్లు అడుగుతాం. వాళ్ళ స్టేజ్ ఏంటి, కాన్స్టిట్యున్సీని నడిపించగలరా, అన్ని కమ్యూనిటీస్ని సమన్వయం చేయగలరా, బాగా పని చేయగలరని ఆలోచన చేసి ఇంత డెమోక్రటిక్గా ఎక్కడా జరగదు. అందులో ఈ నియోజకవర్గం ఇంకా డెమోక్రటిక్. ఏదొచ్చినా ఓటింగే జరుగుతుంది. మన మండల పార్టీ ఎన్నికలు జరిగాయి. ప్రతి దగ్గర కూర్చొని అందరూ అనుకున్న పేరు చెప్పారు తప్ప పి గన్నవరంలో సాధారణ ఎన్నికలు ఎలా జరుగుతాయో అంత నీట్గా ఇక్కడ ఎలక్షన్ జరిగి డెమోక్రటిక్గా మేము మండల పార్టీ కమిటీని ఎంపిక చేసుకున్నాం. ఈరోజు కూడా మీ అభిప్రాయాలన్నీ తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఆఫీసులో పెట్టి ఒక నిర్ణయం తీసుకుని మీకు బాధ్యతను కూడా ఇస్తాం. మీ అభిప్రాయాలు చెప్పచ్చు, మీరు ఏదైనా మాతో చెప్పచ్చు. కానీ అధిష్టాన వర్గం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి ప్రతి ఒక్కరూ కూడా మనస వాచ కర్మేణ కట్టుబడి ఉండాలి, పార్టీని బలోపేతం చేయాలి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ మైండ్లో పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగని చెప్పి మన ఒక్క పార్టీయే కాదు, 3 పార్టీని సమన్వయంతో పనిచేయాలి, 3 పార్టీలకి న్యాయం జరగాలి. ఏ ఒక్క పార్టీ కార్యకర్త అసంతృప్తి చెందకూడదు. ఈ టైంలో ఎంత జాగ్రత్తగా ఉంటే తప్ప మనం నడిపించే పరిస్థితి ఉండదు.
ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, ఈ కూటమి ఇంకా 20 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఆ నిర్ణయం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ తీసుకొని ఒక సమన్వయంతో ముందుకెళ్తున్నారు. నిన్న కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారు 3 పార్టీలు కలిసి. ఇంకా ఎక్కడైనా సరే 3 పార్టీల మధ్యన కోఆర్డినేషన్ ఇబ్బందిగా ఉందా? ఇంకా రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా కోఆర్డినేషన్ చేయాలి? ఇంకా పార్లమెంట్ స్థాయిలో ఏమైనా కమిటీ వేసుకొని 3 పార్టీల్ని ఏ విధంగా కోఆర్డినేషన్ చేయాలో అధినాయకత్వం ఆలోచిస్తుంది. మనం మాత్రం మన బాధ్యత గుర్తుపెట్టుకొని పని చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, చేసినవన్నీ చెప్పండి. మనం 1, 2 చెయ్యలు చెప్పుకొని అనవసరంగా మనం ఇబ్బంది పడడం కంటే మీరు నేను ఊహించిన విధంగా ఎన్ని చేశాం. పెన్షన్లు ఇస్తున్నాం, తల్లికి వందనం ఇస్తున్నాం, మళ్ళీ 10,000 కోట్లు ఒకే రోజు ఒక సంక్షేమ పథకానికి ఇవ్వడం అంటే ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ ఏ ప్రభుత్వం చేయలేదు. ఒకే రోజు 10,000 కోట్లు తల్లికి వందనం ఇస్తున్నాం ఒక సంక్షేమ పథకానికి. మొన్ననే మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, ఉచిత బస్సు ఇచ్చాం, రైతులకి అన్నదాత సుఖీభవ ఇచ్చాం, మత్స్యకారులకి మత్స్యకార భరోసా కింద వాళ్ళు వేట నిషేధ సమయానికి 20,000 రూపాయలు ఇచ్చాం. రేపు చేనేత కార్మికులు ఉంటే చేనేత చేయూస్ కింద వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం. ఏ వర్గానికి వదిలాం, రైలుకి ఇచ్చాం, ఆటోలకి ఇచ్చాం. ఇన్ని పథకాలు ఎవరైనా చేశారు? ఇప్పుడు అమరావతి రాష్ట్రానికి ఒక రాజధాని. దుర్మార్గుడు ఇలాంటి వ్యక్తిని ప్రపంచంలో ఎప్పుడు ఎవరు చూడలేదు. అంత దుర్మార్గుడు. అధికారం రాకముందు అమరావతి, అధికారం వచ్చిన తర్వాత అమరావతి కాదు 3 రాజధానులు, మళ్ళీ అధికారం పోయిన తర్వాత అమరావతి కాదు మావిగలు. ఎవడైనా పిచ్చోడు కూడా మాట్లాడాలి. మనిషి అనివార్యంగా మాట్లాడాలి. కనీసం సభ్య సమాజం అసహించుకుంటుందని కూడా చూడకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఎవడైనా మాట్లాడతాడా? బుద్ధి జ్ఞానం ఉన్నవాడు. భారతదేశంలో అత్యున్నతమైనటువంటి వ్యవస్థలు భారత పార్లమెంటు, రాజ్యసభ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతిని ఒక చట్టం చేశారు. ఆ చట్టం కూడా ఏదో 2, 3 రాజకీయ పార్టీలు కావు. ఒక్క దుర్మార్గమైనటువంటి గొడ్డల పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఈ రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతిని చట్టం చేసిన తరువాత కూడా ఈ గొడ్డల పార్టీ ఏ విధంగా మాట్లాడుతున్నారో ప్రజలకు ఎడ్యుకేట్ చేయాలి. ఈ దుర్మార్గుడికి పదవి వ్యామోహం, డబ్బు వ్యామోహం, ఈ రెండింటి గురించి ఎవరిని వదలదు. తల్లిని వదలదు, చెల్లిని వదలదు, బాబాయ్ వదలదు, చివరికి కార్యకర్తను వదలదు, పార్టీ నాయకుని వదలదు. ఎవరినైనా సరే లేపాడు. అధికారం రావడం ఒకటే ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తున్నప్పుడు మనం త్యాగకాలతో చూడాలి. ఎలక్షన్ ముందు బాబాయ్ చెప్పాడు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ పార్టీ నైజం ఏ విధంగా ఉంటుందో ప్రజలకు ఎడ్యుకేట్ చేయాలి. ఆ రోజు బాబాయిని చంపేసి ఆ కేసు చంద్రబాబు నాయుడు మీద కత్తి చేతిలో పెట్టి నారాసుడు రక్త చరిత్రను పెట్టాడు. నిన్న విశాఖపట్నం వెళ్ళాడు. మా జిల్లాలో ఒక మంత్రి, భూమి ఆకాశం ఉండదండి, భగవంతుడు ఒక అవకాశం ఇస్తే అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. 5 సంవత్సరాలు పడేయండి. చంద్రబాబు నాయుడిని, మమ్మల్ని అందరినీ తిట్టడమే తప్ప ఏమీ లేదు. మొన్న అబ్బాయి బుల్లెట్తో వెళ్ళి ఒక పేద యాదవ గొర్రెలు కాపల్ని గుద్దేసి చంపేశాడు అంటాను. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఎవరు కావాలని చేయదు. అవి యాక్సిడెంట్ అయింది. వెంటనే ఆ వ్యక్తిని తీసుకెళ్లి హాస్పిటల్లో చేరిస్తే బతికేవాడు. క్రిమినల్. నీకు ఎవరైనా హెడ్ క్రిమినల్ అయితే కింద వాడు క్రిమినల్ కాక ఎలా ఉంటాడు? అసలు పార్టీయే గొడ్డల పార్టీ, అధ్యక్షుడే గొడ్డల పార్టీ, కింద వాళ్ళు ఎలా ఉంటారు?
వెంటనే ఆ కేసును తారుమారు చేసి ఇంకొక వ్యక్తిని పెట్టి ఏ విధంగా మ్యానిపులేట్ చేశాడో మనం చూసాం. ఈ దుర్మార్గుడు వెళ్ళి ఏం మాట్లాడతాడు? 18 సంవత్సరాలు పాపం చెన్నోడు అంట. వాళ్ళ మీద కేసులు పెట్టారు. వీళ్ళు నైజం, వీళ్ళు చేసిన ప్రతి పని ఇతరుల మీద పెట్టడం వీళ్ళు నైజం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బాబాయిని చంపేస్తాడు, ఇంకోటి మీద పెడతాడు. కొడుకు మోటార్ సైకిల్తో ఒక వ్యక్తిని చంపేస్తాడు, ఒక అమాయకుడిని తెచ్చి కేసు ఆయన మీద పెట్టేస్తాడు. రేపు ఇలాంటివి చాలా జరుగుతాయి. వాళ్ళ బుద్ధి అది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండి ప్రజలకు అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు మనం తెలియచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ